రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు దాటుకొని కేరళ తీరం వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. రాబోయే 3 days 4 daysలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీ నాటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఎల్నినో ప్రభావం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. తీవ్రమైన కరువు పరిస్థితులు తప్పేలా లేవు. దీనికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. 1-2 ప్రాంతాల్లో సాధారణం కన్నా కూడా ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే రిపోర్టు కొంత ఊరట కలిగిస్తా ఉంది. ఋతుపవనాలు వచ్చినంత మాత్రానే వర్షాలు అవ్వాలని ఏం లేదు. ఋతుపవనాలకి అనువైన వాతావరణం ఉంటే వర్షాలు కురుస్తాయి. ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉండవు. సరే, ఋతుపవనాలు వచ్చిన సమయంలోనే అదృష్టవశాత్తు ఒక అల్పపీడనం కూడా వస్తే ఋతుపవనాలు చురుగ్గా మారి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజులు చాలా కీలకం. భారతదేశం అంటేనే ఋతుపవన ఆధారిత వ్యవసాయం. ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు మంచి వర్షాలు తీసుకొస్తే ప్రాజెక్టులో పుష్కలంగా నీరు వస్తుంది. ప్రాజెక్టులో ఆయకట్టు కింద సాగునీరు వస్తుంది. ఇక వర్షాధారంగా సాగు చేసే 50% భూముల్లో కూడా పంటలు పండిస్తాయి. అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాలు మంచి వర్షాలను తీసుకువస్తాయా, ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, ఏ ప్రాంతాల్లో కరువు విజృంభించబోతా ఉంది అనే దానికి సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ వద్ద కొంత స్పష్టమైన రిపోర్ట్ ఉన్నా కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మే చివరి వారంలో ఒక కీలక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.